అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు పెట్టుకుని బాణాలు వదులుతున్నారండి. షటప్. గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళయిందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకోనన్నా అంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడంట. నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే. అదేంటండి అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయికి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్. ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు. కాదనకండి. సరే మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే. సరే కానీ అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మనం పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. చూపిస్తావా కసి మీదున్న పదునేవిటో? అందుకేగా అందముంది, కందిపోగా కవ్విస్తూ ఉంది. తెర తెరిచాక లేచెందుకు? చూపిస్తావా కసి మీదున్న పదునేవిటో? నేనంటూ వచ్చారా మన మధ్య ఆ సిగ్గు ఉండేం చేస్తుంది? తనకి ఏదో సిగ్గే కదా చూస్తుంటే మన సంబరం. నీ పైటే తోడిచ్చి తోలై తక్షణం
లవేసి పనులన్నీ ఆపేసి వచ్చానికేసి ఏదోలా నవ్వేసి సైగల్ని చేశాను వచ్చేవి చూసి సయ్యాటకే తయారై సయ్యంటూ వచ్చా చలి ముస్తాటకి ముస్తాబయి మెత్తగా వేసా మరి ఏమైనా బాగుందే ఈ తొలి సందడి ఈ పైన ప్రతి పూట నా కావాలి రే వస్తావా చూస్తావా పతి పరువాల పొగరేవిటో ఇస్తావా చూపిస్తావా కసి మీదున్న పదునేవిటో అందుకేగా అందముంది కందిపుగా కలుస్తూ ఉంది అది తెలిసాక డౌటెందుకు తెర తెరిచాక లేటెందుకు హే ఎంతైందిరా 10,000 10,000 అయితే ఓ పని చేయి ఈ 1,000 రూపాయలు ఎంచుకుని ఇదే 10,000 అనుకో వెయ్య ఆ. వర్కౌట్ అవుదండి పోనీ ఓ పని చేయరా ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్కౌట్ అవుతా వర్కౌట్ అవుతుంది సార్ వస్తాను. సార్ ఏంటి సార్ ఇది చూడండి ఇవి రాంకోటి వాడితో బేరాలంటాయా ఏదో ఒకటి ఇచ్చి పంపించు. మావయ్య అమ్మా రాంకోటి అచ్చనా నువ్వు చనిపోలేదు మావయ్య బతికే ఉన్నాను ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు రే రే నాన్న రారా రారా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మా? మర్చిపోయావా ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయనేరే లోపల ఉన్నారా లేరు మేడం ఏ ఆఫీస్కి వెళ్ళారా ఊటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా ఆ, అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ ఎదిగారు తాజ్ రెసిడెన్సీ నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా నేను ముందు ఆయన్ని చూడాలి నేను ఇప్పుడే ఊటీ వెళ్తాను ఎందుకమ్మా 2-3 రోజుల్లో వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్ళు ఆయన చూడకుండా శవంలా బతికాను ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మావయ్య అది కాదమ్మా నా మాట వినమ్మా. ఇప్పుడెలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. వేసేస్తా, మళ్ళీ మందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు.